హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఈరోజు ఈ వీడియోలో చేంజెస్ ఇన్ సెల్ సైజ్ అండ్ నెంబర్ అండ్ సెల్ డెత్ ఈ 2 టాపిక్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇంతకు ముందు వరకు మనము సెల్, టిష్యూ, మెంబ్రెయిన్స్, గ్లాండ్స్ ఇవన్నీ కూడా టాపిక్స్ కవర్ చేస్తూ వీడియోస్ చేశాను. మీరు చూడకపోతే ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూసిన తర్వాత ఇది చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. చేంజెస్ ఇన్ సెల్ సైజ్ అండ్ నెంబర్. ఇక్కడ చూస్తే 3 టైప్స్ ఆఫ్ చేంజెస్ కనిపిస్తున్నాయి. ఇది నార్మల్ సెల్ అన్నమాట. సో ఈ నార్మల్ సెల్ ఇది ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ని హైపర్ ప్లేసియా అంటాము. ఇక్కడ ఏమవుతుందంటే నార్మల్ సెల్ ఇలా ఉంటుంది, కాకపోతే హైపర్ ప్లేసియా, హైపర్ అంటే ఎక్కువ, ప్లేసియా అంటే నెంబర్ ఆఫ్ సెల్స్ అన్నమాట. నెంబర్ ఆఫ్ సెల్స్ ఎక్కువగా పెరిగిపోతాయి అన్నమాట, ఇంక్రీజ్ అయిపోతాయి. ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ సెల్స్. చూసారా, ఇక్కడ సైజు సేమ్ ఉంది. నార్మల్ సెల్ ఎంత సైజు ఉందో సేమ్ అదే సైజు ఉంది, కానీ నెంబర్స్ పెరిగాయి, అంటే ఎక్కువ సెల్స్ పెరిగిపోయాయి అన్నమాట. ఇదే అబ్నార్మల్ కండిషన్ అయితే మనకి ట్యూమర్ లాగా ఫామ్ అవుతుంది, అంటే క్యాన్సర్ టైప్. ఓకేనా? సో ఇదొక స్టేజ్. సెకండ్ స్టేజ్ హైపర్ట్రోఫీ. ఇక్కడ ఏమవుతుందంటే ఇది నార్మల్ సెల్ కదా, ఇలా ఉండాల్సిన సెల్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అయితే ఇక్కడ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఇది హైపర్ట్రోఫీ అంటాము. నెక్స్ట్ థర్డ్ స్టేజ్, ఈ రెండు కంబైన్డ్ అయి ఉంటుంది అనమాట. కంబైన్డ్ హైపర్ట్రోఫీ అండ్ హైపర్ప్లేసియా. ఏమవుతుందంటే ఇది సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, నెంబర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైంది కదా? సో సైజులోనూ సేమ్ హైపర్ట్రోఫీ సైజ్ వచ్చింది, నార్మల్ సెల్ సైజ్ రాలేదు. అండ్ నెంబర్లోనూ కూడా హైపర్ప్లేసియా ఎలా అయితే నెంబర్స్ ఇంక్రీజ్ అయిందో సెల్స్, అలాగే ఇందులో కూడా నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. సో దీన్నే సెల్ యొక్క చేంజెస్ అంటాము. క్లియర్గా నేను వర్డ్స్లో కూడా మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. సో ఫస్ట్ వన్, హైపర్ప్లేసియా. It occurs when cells divide more quickly than previously. ఇక్కడ హైపర్ప్లేసియాలో చూపించాను కదా, ఇది ఇక్కడ నెంబర్స్, సెల్ నెంబర్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. నార్మల్ సెల్ కంటే కూడా క్విక్గా, అంటే త్వరగా ఇది సెల్ కౌంట్ అనేది పెరిగిపోతుంది, ఇంక్రీజింగ్ సెల్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ అబ్నార్మల్ హైపర్ప్లేసియా కెన్ లీడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ట్యూమర్స్. ఈ అబ్నార్మల్గా ఉంటే ఇది ట్యూమర్స్ క్రియేట్ చేయడానికి దారితీస్తుంది. ఓకే, సెకండ్ హైపర్ట్రోఫీ కోసం చూద్దాం. సెకండ్ హైపర్ట్రోఫీ. సెల్స్ విత్ ఇన్ ఏ టిష్యూ మే ఎన్లార్జ్. అంటే ఇక్కడ ఇది హైపర్ట్రోఫీలో సెల్స్, టిష్యూలో ఉండే సెల్స్ అనేవి ఇలాగా సైజ్ ఇంక్రీజ్ అయిపోతాయి అనమాట. ఎన్లార్జ్ అంటే పెద్దగా అయిపోవడం, పెద్దగా కనిపిస్తుంది చూడడానికి. సో cells within a tissue may enlarge. A process is known as hypertrophy. ఇలా సెల్స్ నార్మల్గా ఉండాల్సిన సైజ్ కంటే కూడా ఇంక్రీజ్, పెద్ద సైజులో కనిపిస్తే దాన్నే హైపర్ట్రోఫీ అంటాం. అండ్ a decrease in the size or the number of cells is referred to as atrophy. హైపర్ట్రోఫీ అంటే సైజు పెరగడం అని చెప్పుకున్నాం కదా, అలాగే సైజు తగ్గిన లేదా ఇక్కడ ఇంక్రీజ్ అయింది కదా, హైపర్ ప్లేసియాలో సెల్ నెంబర్ ఇంక్రీజ్ అయింది కదా, ఈ సెల్ నెంబర్ తగ్గిన, సెల్ సైజ్ తగ్గిన దాన్ని అట్రోఫీ అంటాం. ఓకే, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. డిక్రీజ్ ఇన్ ద సైజ్, సెల్ సైజు తగ్గిన లేదా ద నెంబర్ ఆఫ్ సెల్స్ ఈజ్ రిఫర్ టు అస్, ఈ నెంబర్ ఆఫ్ సెల్స్ కూడా తగ్గిన దాన్ని మనం అట్రోఫీ అంటాము. ఓకే, ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాము, కంబైన్డ్ హైపర్ట్రోఫీ అండ్ హైపర్ప్లేసియా. ఇందులో ఏమవుతుందంటే ద సైమల్టేనియస్ ఇంక్రీజ్ ఇన్ బోత్ ద సైజ్ అండ్ ద నెంబర్ ఆఫ్ సెల్స్. సైమల్టేనియస్గా సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, నెంబర్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది.
రిజల్టింగ్ ఇన్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ఎ టిష్యూ ఆర్ ఆర్గాన్. చూసారా, ఈ హైపర్ప్లేసియా వల్ల సెల్ సైజ్ ఇంక్రీజ్ అయింది, హైపర్ట్రోఫీ వల్ల సెల్ సైజ్ ఇంక్రీజ్ అయింది. సో సైజ్ అండ్ నెంబర్ ఇంక్రీజ్ అయితే దాన్నే కంబైన్డ్ హైపర్ట్రోఫీ అండ్ హైపర్ప్లేసియా అంటామన్నమాట. సో ఇవి మన బాడీలో జరిగే సెల్ యొక్క చేంజెస్. ఇప్పుడు సెల్ డెత్ కోసం చూద్దాం. సెల్ డెత్ అంటే ఏంటంటే, సెల్ డెత్ ఈజ్ ఏ పర్మనెంట్ అండ్ ఇర్రివర్సిబుల్ లాస్ ఆఫ్ సెల్ వయబిలిటీ డ్యూ టు నార్మల్ ఫిజియలాజికల్ ప్రాసెసెస్ ఆర్ పాథలాజికల్ ఇంజరీ. ఇక్కడ సెల్ డెత్ అనేది 2 టైప్స్లో జరుగుతుంది అనమాట. ఒకటి నార్మల్గా మన బాడీలో జరిగే ఫిజియలాజికల్ చేంజెస్ వల్ల సెల్ డెత్ అవుతుంది. అండ్ అలాగే పాథలాజికల్ ఇంజరీ, మన బాడీ లోపల ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి క్రియేట్ అయినా కూడా అక్కడ చుట్టూ ఉండే సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి అన్నమాట. సో సెల్ డెత్ అనేది మన బాడీలో జరిగే నార్మల్ ప్రాసెస్, అదొక టైప్ అయితే ఏదైనా ఇన్ఫెక్షన్ ఆర్ ఇంజరీ వల్ల వచ్చేది ఇంకొక టైప్ ఆఫ్ సెల్ డెత్. ఓకే, ఇక్కడ టైప్స్ చూసారు కదా, ఎపోప్టోసిస్ ఒక టైప్, నెక్రోసిస్ సెకండ్ టైప్. ఈ ఎపోప్టోసిస్ అనేది నార్మల్గా ప్రతి హ్యూమన్ బాడీలో కూడా జరిగే నార్మల్ ఫంక్షన్. సెల్ అనేది కొన్ని రోజులు యాక్టివ్లో ఉండి తర్వాత ఏజింగ్ అయిపోయి దాని అంతటా అదే సెల్ డెత్ అయితే దాన్ని ఎపోప్టోసిస్ అంటాం. అదే ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కానీ అక్కడ ఆక్సిజన్ సరిగా సప్లై అవ్వక అక్కడ ఉండే సెల్స్ టిష్యూస్ డెత్ అయిపోతే దాన్ని నెక్రోసిస్ అంటాం. ఓకేనా, ఈ రెండింటి కోసం ఇప్పుడు కొంచెం క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ది ఎపోప్టోసిస్. ఎపోప్టోసిస్ అంటే దిస్ ఈజ్ నార్మల్ జెనెటికల్లీ ప్రోగ్రామ్డ్ సెల్ డెత్. ఈ ఎపోప్టోసిస్ అనేది నార్మల్గా ప్రతి బాడీలో జరిగే ఒక జెనెటికల్ ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ అనమాట. ఓకే, ఇన్ విచ్ అన్ ఏజింగ్ సెల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్స్ లైఫ్ సైకిల్ డిసింటిగ్రేట్స్. సెల్ దాని లైఫ్ సైకిల్ ఎండ్ అయ్యే టైంలో డెత్ అనేది వస్తుందన్నమాట, డిసింటిగ్రేట్స్. ఓకే, అండ్ ఇట్స్ రిమైనింగ్ ఫ్రాగ్మెంట్స్ ఆర్ ర్యాపిడ్లీ ఫాగోసైటోస్డ్ బై లోకల్ మ్యాక్రోఫేజెస్ వితౌట్ ఎనీ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్. ఓకే, సెల్ డెత్ అవుతుంది కదా, రిమైనింగ్ ఫ్రాగ్మెంట్స్ ఏమైనా ఉంటే అవి కూడా లోకల్గా అక్కడ ఉండే మ్యాక్రోఫేజెస్ ద్వారా డెత్ అవుతాయి అన్నమాట. ఫాగోసైటోస్డ్ అంటే అది డెత్ మీనింగ్. వితౌట్ ఎనీ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్, మనకి బయటకి ఎలాంటి రెస్పాన్స్ కనిపించదు అనమాట. ఇన్ఫ్లమేషన్ అంటే అక్కడ ఇన్ఫెక్షన్ లాంటిది ఏమీ క్రియేట్ అవ్వకుండా నార్మల్గా మన బాడీలో ఈ ప్రాసెస్ అనేది జరిగిపోతూ ఉంటుంది. ఓకే, దీన్నే ఎపోప్టోసిస్ అంటాం. ఎపోప్టోసిస్ అంటే మన బాడీలో ఒక సెల్ యొక్క లైఫ్ సైకిల్ ఎండ్లో జరిగే ప్రాసెస్ అన్నమాట. ఇది ఎలాంటి ఇన్ఫెక్షన్స్ని ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ని కాజ్ చేయదు. ఓకేనా. సెకండ్ టాపిక్ నెక్రోసిస్. నెక్రోసిస్ అంటే అసలు ఏంటంటే, దిస్ ఈజ్ సెల్ డెత్. ఇదొక సెల్ డెత్ రిజల్టింగ్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ O2. దేనివల్ల సెల్ డెత్ అవుతుందంటే ఆక్సిజన్ తక్కువయ్యి. ల్యాక్ ఆఫ్ O2 అంటే ఆక్సిజన్ తగ్గడం అనమాట. ఈ కండిషన్నే ఇస్చేమియా అంటాం. ఆక్సిజన్ సెల్స్కి కానీ టిష్యూస్కి కానీ తగ్గితే ఆ కండిషన్ని ఇస్చేమియా అంటాం. ఓకే, టిష్యూ ఇంజరీ అయినప్పుడు ఆర్ ఎ పెథలాజికల్ ప్రాసెస్లో కానీ టిష్యూ ఇంజరీ అయినప్పుడు కానీ అలాగే సెల్కి సరిపడా ఆక్సిజన్ దొరకలేనప్పుడు ఈ సెల్ నెక్రోసిస్ అనేది జరుగుతుందన్నమాట, సెల్ డెత్. ఓకే, అండ్ ద ప్లాస్మా మెంబ్రెయిన్ రప్చర్స్. సెల్ డెత్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే, సెల్ చుట్టూ ఒక ప్లాస్మా లేయర్ ఉంటుంది కదా, ప్లాస్మా మెంబ్రెయిన్, సెల్ మెంబ్రెయిన్ అని కూడా అంటాం దాన్నే. సో అది రప్చర్ అయిపోయి రిలీజింగ్ ద ఇంట్రాసెల్యులర్ కంటెంట్స్. లోపల సెల్యులర్ కంటెంట్స్ అంటే సెల్ యొక్క పార్ట్స్ ఏవైతే ఉంటాయో, ఇక్కడ ఇంట్రాసెల్యులర్ అంటే సెల్ లోపల ఉండే కంటెంట్స్ అన్నమాట. ఎక్స్ట్రా సెల్యులర్ అని కూడా ఉంటుంది, అది సెల్ బయట ఉండే కంటెంట్స్. ఇంట్రాసెల్యులర్ అంటే సెల్ లోపల ఉండే కంటెంట్స్ ఏమైతే ఉంటాయో అవి ట్రిగరింగ్ ద ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్. అవి బయటకు వచ్చి సెల్ నుంచి రప్చర్ అయిపోయి బయటకు వచ్చి ఇన్ఫ్లమేషన్ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. ఓకేనా. ద ఇన్ఫ్లమేషన్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ టిష్యూ రిపేర్.
మనం అక్కడ సెల్ డెత్ అయింది, నెక్రోసిస్ జరిగింది అని ఎలా చెప్తామంటే, ఫస్ట్ స్టేజ్ ఇన్ఫ్లమేషన్ అంటే అక్కడ ఇన్ఫెక్షన్ లాగా క్రియేట్ అవ్వడం, స్వెల్లింగ్ రావడం, ఇవన్నీ కూడా నెక్రోసిస్కి సైన్స్ అనమాట. ఓకే, ఒక్కసారి మళ్ళీ చూద్దాం. నెక్రోసిస్ అంటే దిస్ ఈజ్ సెల్ డెత్ రిజల్టింగ్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, కండిషన్ కాల్డ్ ఇస్చీమియా, tissue injury or a pathological process. The plasma membrane ruptures, releasing the intracellular contents and triggering the inflammatory response. Inflammation is the first stage of tissue repair. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. సెల్ డెత్లో 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ అపోప్టోసిస్, సెకండ్ నెక్రోసిస్. అపోప్టోసిస్ అనేది నార్మల్గా ప్రతి హ్యూమన్ బాడీలో జరిగే ప్రాసెస్. సెల్స్ అనేవి వాటి లైఫ్ సైకిల్ అయిపోయిన తర్వాత ఎండ్లో జరిగే ప్రాసెస్ని అపోప్టోసిస్ అంటాం. ఇక నెక్రోసిస్ విషయానికి వస్తే, నెక్రోసిస్ అనేది పర్టికులర్ టిష్యూకి కానీ సెల్స్కి కానీ ఆక్సిజన్ సరిగా సప్లై అవ్వలేనప్పుడు, లేదా అక్కడ ఏమైనా ఇంజరీ జరిగిన, పెథలాజికల్ ప్రాసెసెస్ జరిగిన అక్కడ కాజ్ అయ్యే డెత్ని నెక్రోసిస్ అంటాం, సెల్ నెక్రోసిస్. ఓకే, సో ఇక్కడితో సెల్ టాపిక్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో బ్లడ్ కోసం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ మిస్ దట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.